వ్యాస మహర్షి అనుగ్రహంతో జన్మించిన ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు నానమ్మ సత్యవతి సంరక్షణలో, భీష్ముని పర్యవేక్షణలో పెరిగి పెద్దవారై చదువుకుంటూ బాల్యాన్ని దాటి వనంలోకి అడుగుపెట్టారు. హస్తినాపుర సామ్రాజ్య రక్షణాభారం, రాజ్యభారం వహించిన భీష్ముడు వారికి ఒక రాజుకు ఉండాల్సిన యుద్ధ విద్యలు, వేదాంగాలు నేర్పించి గొప్పవారిగా తీర్చిదిద్దాడు. కృపాచార్యుడు వారికి ధనుర్విద్యలోని ప్రాథమిక అంశాలను బోధిస్తారు. భీష్ముడు స్వయంగా వారికి అస్త్ర శస్త్ర శాస్త్ర విద్యలతో పాటు రాజనీతిని బోధిస్తాడు. పెద్దవాడైన ధృతరాష్ట్రుడు అసాధారణ బలశాలిగా ఎదిగాడు. కళ్ళు లేకపోయినా శబ్దాన్ని బట్టి గదను ప్రయోగించటం నేర్చుకుంటాడు. అతని బలం 10,000 ఏనుగులకు సమానం అవుతుంది. ఎంతటి కఠినమైన రాయినైనా తన పిడికలతో కొట్టి పిండి చేయగల మహాబలవంతుడు. అంధుడు కావడంతో ఆయనకు అస్త్రవిద్యలు నేర్పడం సాధ్యపడలేదు. పాండురాజు అస్త్రవిద్యలోనూ మరియు శస్త్రవిద్యలోనూ అద్భుతమైన నైపుణ్యాన్ని సంపాదించాడు. ముఖ్యంగా రథయుద్ధంలో ఆయన అజేయమైన వీరుడిగా పేరుగాంచాడు. భీష్ముడు అతనికి వేట మరియు వ్యూహరచనలో మెలకువలు నేర్పుతాడు. విదురుడు అస్త్రవిద్య కంటే ఎక్కువగా శాస్త్రవిద్య, ధర్మశాస్త్రాలు మరియు వేదాలను క్షుణ్ణంగా అభ్యసిస్తాడు. యుద్ధ విద్యల పట్ల పెద్దగా ఆసక్తి చూపని విదురుడు జ్ఞాన సముపార్జనపై దృష్టి పెట్టాడు. సమస్త ధర్మశాస్త్రాలను, రాజనీతి సూత్రాలను క్షుణ్ణంగా అభ్యసించి గొప్ప పండితుడిగా మరియు నీతిమంతుడిగా ఎదిగాడు. ఈ విధంగా భీష్ముని శిక్షణలో పెరిగిన ఈ ముగ్గురు భిన్న రంగాల్లో ప్రావీణ్యం సంపాదించి హస్తినాపుర భవిష్యత్తుకు మూల స్తంభాలుగా నిలిచారు. ఈ ముగ్గురు యుక్త వయసుకు రాగానే భీష్ముడు వారిలో ఒకరికి పట్టాభిషేకం చేయాలనుకున్నాడు. పెద్దవాడైన ధృతరాష్ట్రుడు గ్రుడ్డివాడు కావడం వల్ల రాజ్యపాలనకు అర్హుడు కాడు. విదురుడు జ్ఞాని అయినప్పటికీ దాసీపుత్రుడు కావడంతో రాజ్యపాలనకు తగినవాడు కాదు అని ఆలోచించి అన్ని విధాలా సమర్థుడైన పాండురాజుకు రాజ్యాభిషేకం జరిపించాడు. పాండురాజుకు తన అన్నయ్య ధృతరాష్ట్రుడు అంటే ఎంతో భక్తి. అందుకే తాను రాజు అయినా అన్నయ్యనే రాజుగా భావించేవాడు. రాజ్యభారాన్ని తాను మోస్తూ భీష్ముని అనుమతితో విదురుని మంత్రిగా నియమించుకున్నాడు. కొంతకాలం తర్వాత వీరికి వివాహం చేయాలని భీష్ముడు నిర్ణయించుకొని సత్యవతి అనుమతితో తగిన కన్యల గురించి అన్వేషించసాగాడు. సుబులుడు అనే గాంధార రాజకుమార్తె గాంధారి శిబిని వల్ల శతపుత్రులను వరంగా కోరుకున్నదని, ఇప్పుడు ఆమెకు వివాహం చేయదలిచి తగిన వర్ణి కోసం అన్వేషిస్తున్నారని భీష్మునికి చారుల వల్ల తెలిసింది. వెంటనే వృద్ధ పురోహితుల్ని సుబులుని వద్దకు పంపించాడు భీష్ముడు. ధృతరాష్ట్రునికి గాంధారీదేవినిచ్చి వివాహం చేయడానికి అంగీకరించాడు సుబులుడు. తనకు కాబోయే భర్త గుడ్డివాడంత లేగానే భర్తకు లేని నేత్ర దృష్టి నాకు వద్దని కళ్ళకు కంతలు కట్టుకున్నది గాంధారి. శకుని మొదలైన 100 గురుపుత్రుల అంగీకారంతో గాంధారిని ధృతరాష్ట్రునికి ఇచ్చి కన్యాదానం చేసి వివాహం జరిపించాడు సుబులుడు. తరువాత పాండురాజునకు తగిన కన్య కోసం భీష్ముడు అన్వేషణ ప్రారంభించాడు. యాదవ వంశ ప్రముఖులలో ఒకరైన సూరసేనుడికి 2 సంతానం. కొడుకు వసుదేవుడు, కూతురు పృథాదేవి. సూరసేనుని మేనత్త కొడుకైన కుంతీభోజుడు సంతానం లేక ఆమెను దత్తత తీసుకుని తన పేరు కలిసొచ్చేలా కుంతి అని నామకరణం చేసి అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. కుంతీభోజుడు మునిజన ప్రియుడు కావటం చేత అతని అంతఃపురానికి ఎప్పుడూ మునులు, మహర్షులు వస్తూ ఉండేవారు. వారి సేవలకు కుంతి కుమార్ని నియమించాడు కుంతీభోజుడు. కుంతి యుక్త వయసులో ఉన్నప్పుడు వారి ఇంటికి దుర్వాస మహర్షి అతిథిగా వచ్చారు. కుంతి చేసిన భక్తిపూర్వక సేవలకు, అతిథి సత్కార్యములకు మహదానందభరితుడైన దుర్వాస మహర్షి పుత్రికా వాత్సల్యంతో దగ్గరికి పిలిచి ఒక దివ్య మంత్రాన్ని ఉపదేశించారు. కుమారి, ఈ మంత్రాన్ని పఠించి ఏ దేవుని ప్రార్థిస్తావో ఆ దేవుడు నీకు గొప్ప పుత్రుని ప్రసాదిస్తారు. స్త్రీకి మాతృత్వాన్ని మించిన వరం మరొకటి లేదు. ఈ మంత్రం మహాప్రభావం కలది, జాగ్రత్త సుమా అని చెప్పి వెళ్ళిపోయారు. కొన్ని రోజుల తర్వాత కుంతి కుమారికి ఆ మంత్రం ఎంతవరకు యథార్థమో పరీక్షించి చూడాలని ఆమెకి కుతూహలం కలిగింది. ఒకరోజు ఉదయాన్నే సూర్యభగవాన్ని మనసులో నిలుపుకొని ఆ మంత్రాన్ని జపించింది. వెంటనే సూర్యుడు ప్రత్యక్షమై ఆమెకి అపురూపమైన తేజస్సుతో పుట్టుకతోనే కవచకుండలాలు కలిగిన ఒక బాలుణ్ణి ప్రసాదించాడు. పెళ్లి కాకముందే తల్లి కావడంతో లోకం ఏమనుకుంటుందో అని కుంతి భయపడింది. లోకానికి జడిసి ముద్దులు కురిపిస్తున్న ఆ చిన్నారి బాలుని వదలలేక తప్పనిసరి పరిస్థితుల్లో ఒక పిట్టలో పరుండబెట్టి గంగా నదిలో వదిలేసింది. ఆ పెట్టె నదిలో కొట్టుకుపోతూ అతిరథుడు అనే సూతుడికి దొరికింది. ఈయన హస్తినాపురం రాజు ధృతరాష్ట్రుడికి రథసారథి. సంతానం లేని తమకు భగవంతుడే ఈ బిడ్డను ప్రసాదించాడు అని ఆయన ఎంతో సంతోషించాడు. అతిరథుడు, అతని భార్య రాధ ఆ బాబును తమ కన్న బిడ్డలా ప్రేమగా పెంచసాగారు. రాధకుమారుడు కాబట్టి ఆయన అందరూ రాధేయుడు అని పిలిచేవారు. అతని శరీరంపై బంగారు కవచం మరియు కుండలాలు ఉండటం చూసి అతని పెంపుడు తల్లిదండ్రులైన రాధ మరియు అతిరథుడు అతనికి వసుశేనుడు అని పేరు పెట్టారు. సంస్కృతంలో వసు అంటే సంపద లేదా బంగారం అని అర్థం.
పుట్టుకతోనే అపారమైన సంపదతో అనగా కవచకుండలాలతో పుట్టాడు కాబట్టి ఆ పేరు పెట్టారు. సంస్కృతంలో కర్ణ అంటే చెవి అని అర్థం. సూర్యదేవుడు ప్రసాదించిన సహజమైన దివ్య కర్ణ కుండలాల కారణంగా అతనికి కర్ణుడు అనే పేరు స్థిరపడిపోయింది. ఈ విధంగా జరిగిన కొంతకాలానికి కుంతిభోజ మహారాజు తన కుమార్తె అయిన కుంతికి స్వయంవరం ఏర్పాటు చేసి అన్ని దేశాల రాజులకు ఆహ్వానాలు పంపాడు. ఆ స్వయంవరం కోసం ఎందరో రాజకుమారులు విచ్చేశారు. వారిలో హస్తినాపుర రాజైన పాండురాజు కూడా ఉన్నాడు. సహజంగానే అందగాడైన పాండురాజు ఆ స్వయంవరంలో రాజ అలంకరణతో మరింత వైభవపేతంగా కనిపించాడు. అది చూసి ముగ్ధురాలైన కుంతి తన చేతిలోని పూలమాలను పాండురాజు మెడలో వేసి అతన్ని పతిగా వరించింది. తన కుమార్తె ఒక సముద్రుడైన వీరుని పతిగా ఎంచుకున్నందుకు కుంతిభోజుడు ఎంతో సంతోషించాడు. వారిద్దరికీ ఘనంగా వివాహం జరిపించి అంతులేని కానుకలిచ్చి హస్తినాపురానికి సాగనంపాడు. రాజవంశానికి వారసులు ఎక్కువగా ఉండాలని, రాజ్యం బలపడాలని భావించిన భీష్ముడు పాండురాజుకు మరో వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు. మద్రదేశపు రాజైన శల్యుడికి కన్యాశుల్కం చెల్లించి అతని సోదరి అయిన మాద్రిని తీసుకువచ్చి పాండురాజుతో వైభవంగా వివాహం జరిపించాడు. భీష్ముడు ఎప్పుడూ హస్తినాపురం వంశం బలపడాలని, రాజ్యం యొక్క వారసత్వం కొనసాగాలని కాంక్షించాడు. అందుకే ఆయన స్వయంగా కన్యాశుల్కం చెల్లించి పాండురాజుకు రెండో వివాహం జరిపించాడు. ఇది ఆయన రాజవంశానికి చేసిన ఒక పెద్ద సేవగా భావించబడింది. పాండురాజు వివాహం జరిగిన తర్వాత భీష్ముడు విదురుడికి కూడా తగిన కన్యను వెతకడం ప్రారంభించాడు. యాదవ వంశానికి చెందిన శ్రీకృష్ణుని తల్లి దేవకికి తండ్రి అయిన దేవక మహారాజుకు ఒక శూద్ర స్త్రీ ద్వారా జన్మించిన రాజకుమార్తె సులభ. ఆమె అత్యంత గుణవంతురాలు మరియు రూపవతి. విదురుడు వ్యాసమహర్షికి దాసీపుత్రుడిగా జన్మించినందున భీష్ముడు అతనికి తగినట్లుగానే రాజవంశానికి చెందిన శూద్ర కన్య అయిన సులభతో వివాహం జరిపించాడు. విదురుడు ఎంతటి ధర్మపరుడో ఆయన భార్య సులభ కూడా అంతటి భక్తిపరురాలు. వీరిద్దరూ శ్రీకృష్ణుడికి పరమభక్తులుగా హస్తినాపురంలో నివసించేవారు. ఈ విధంగా భీష్ముడు తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ తండ్రి పట్ల తనకున్న భక్తిని, వంశ బాధ్యతను నెరవేరుస్తూ ధృతరాష్ట్రుడు, పాండురాజు మరియు విదురులకు తగిన కన్యలతో అత్యంత వైభవంగా వివాహాలు జరిపించాడు.